ఆఫ్ఘనిస్తాన్పై 47 పరుగుల విజయంతో భారత్ సూపర్ 8 ప్రచారాన్ని ప్రారంభించింది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ మరియు జస్ప్రీత్ బుమ్రా 28 బంతుల్లో 53 పరుగులతో యాదవ్ యొక్క శీఘ్ర కాల్పులతో మరియు బుమ్రా యొక్క ఆకట్టుకునే బౌలింగ్ గణాంకాలతో 7 పరుగులకు 3 పరుగులతో ప్రదర్శనలో స్టార్లుగా నిలిచారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే సూర్యకుమార్ 27 బంతుల్లో అర్ధశతకం బాది ఇన్నింగ్స్ను పునరుద్ధరించింది. 24 బంతుల్లో 32 పరుగులు అందించిన హార్దిక్ పాండ్యాతో కలిసి భారత్ను 181/8తో పోటీకి నెట్టారు. రషీద్ ఖాన్ 3/26, ఫజల్ హక్ ఫరూఖీ 3/33 నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ దాడి మిడిల్ మరియు డెత్ ఓవర్లలో భారత బ్యాట్స్మెన్లను నిలువరించడానికి చాలా కష్టపడింది. ప్రతిస్పందనగా కీలక వికెట్లు పడిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఛేజింగ్ ఆరంభంలోనే తడబడింది. అజ్మతుల్లా ఒమర్జా 26 పరుగులు చేసినప్పటికీ ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్ భారత బౌలింగ్ పరాక్రమాన్ని తట్టుకోలేకపోయారు. బుమ్రా, అర్ష్దీప్ సింగ్ 3/36, కుల్దీప్ యాదవ్ 2/32 మద్దతుతో 134 పరుగుల వద్ద ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్ను చిత్తుచేశాడు. ఈ విజయం సూపర్ 8లలో భారతదేశానికి సానుకూల స్వరాన్ని సెట్ చేస్తుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ వారి సమతుల్య జట్టు ప్రయత్నాన్ని ప్రదర్శిస్తుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.